మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. అయితే ఈ జిల్లా పర్యటనకు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన విశేషాలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిసిసి అధ్యక్షులు వినింటి రఘునాథ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన విశేషాలు ఏంటి, వారి రాకకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ముందుగా ఏ న్యూస్ ఛానల్ మిత్రులందరూ కూడా నమస్కారం. రేపు అనగా 3వ తేదీ శుక్రవారం ఏప్రిల్ 2026 రోజున మంచిర్యాల జిల్లాలోని గద్దెరాగడి ఎంఎన్ఆర్ గార్డెన్స్ ఏసీ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్య అతిథులుగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ సచిన్ సావత్ గారు, మరియు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, మరియు పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు, మరియు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసారావు గారు, బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ వినోద్ గారు, అదేవిధంగా ఖానాపూర్ శాసనసభ్యులు బొజ్జు గారు, వీరితో పాటు రాష్ట్ర చైర్మన్లు, వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరియు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, సేవాదల్, ఆర్జీపీఎస్, దీనికి సంబంధించిన ఫ్రంట్ ఆర్గనైజేషన్ సెల్స్ చైర్మన్లు అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల కనీవిని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి నుండి పార్టీని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోవాలి, బలపరచాలనే ఆలోచనతో సంఘటన సృజన్ అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమం ద్వారా జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి అయింది. ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత వారికి జిల్లా అధ్యక్షులకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మాకు 11 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జిల్లా సర్వసభ్యుల కూర్పును చేసి మేము రాష్ట్రానికి పంపితే ఆ రాష్ట్రం పంపించినటువంటి జిల్లా కమిటీ మొత్తాన్ని వాళ్ళు పరిశీలించి అప్రూవ్ చేసినటువంటి కమిటీకి వారి బాధ్యతలు తీసుకునేటప్పుడు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కింది స్థాయికి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా కార్యవర్గాన్ని వారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పజెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, సైనికుని ఏ విధంగా తయారు చేయాలనేటువంటి దిశానిర్దేశం చేయడం కోసం రేపు సమావేశం రావడం జరుగుతుంది. కనుక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ఆఫీస్ బేరర్స్ కొత్తగా ఎన్నికైనలో వారు, ఫ్రంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, వీరితో పాటు పిసిసి సభ్యులు, వీరిని కూడా పిలవడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర నాయకులు ఈ జిల్లా కార్యవర్గ సమావేశ ప్రమాణ స్వీకారానికి రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో ఏం తీసుకుపోతున్నారు? ఒకటి మీరందరూ కూడా గుర్తించాలి, 141 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఊహించినటువంటి పరిమాణాలు జరుగుతున్నాయి. ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఒక నాయకత్వం కింద, ఒక నాయకుడి కింద కాకుండా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు తీసుకుపోయేటువంటి సంస్థాగత నిర్ణయాలను పార్టీ కార్యకర్తలుగా, సైనికులుగా ముందుకు తీసుకెటువంటి సైనికులను తయారు చేయాలనే ఆలోచనతోనే సంఘటన అభియాన్ ద్వారా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి కార్యకర్త ఒక నాయకుడిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజా సంక్షేమంలో ఇక్కడ తెలంగాణలో అయితే ప్రజాప్రభుత్వం ఉంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుంది, వారి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ప్రజలకు తీసుకుపోతూనే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉందో ఆ వ్యతిరేకతను పసిగట్టేసి ఆ వ్యతిరేకతను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి ప్రజల ద్వారా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ప్రభుత్వానికి అనుకూలత తీసుకొచ్చే విధంగా కార్యకర్తలను సమీకరించి సన్నసిద్ధం చేయడం కోసమే ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇవాళ జిల్లా కార్యకర్తలకు, అదేవిధంగా చాలా పెద్దలు, గురువర్యులు, సమానులు, ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులందరినీ కూడా నేను చేతులు జోడించి మనస్ఫూర్తిగా వారందరినీ వేడుకుంటున్నా. మనమందరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కింద, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కింద ఇవాళ మన పార్టీ మీ నాయకత్వాన్ని గుర్తించి పార్టీ నాయకత్వం ద్వారా మీరందరూ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నాయకులందరికీ కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా మీ అందరినీ వేడుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పరిధిలో ఉన్నటువంటి
ఎవరైతే పార్టీ కష్టపడేటువంటి కార్యకర్తలందరినీ కూడా మీరు ఇలా జిల్లా కమిటీలకు పంపించడం జరిగింది. పంపించినటువంటి కార్యకర్తలందరినీ కూడా జిల్లా పార్టీ అభివృద్ధి కోసం మీ వంతు కృషిగా వాళ్ళని ప్రోత్సహించినటువంటి బాధ్యత ఉందని తెలుపుతూ, అదే కాకుండా ఇవాళ కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి కార్యకర్తలందరూ కూడా మీ గురువులకు మీ ప్రాంతంలో మర్యాద ఇస్తూనే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉందని మనస్ఫూర్తిగా నేను తెలుపుతూ, రేపు రాష్ట్ర అధ్యక్షులు దిశానిర్దేశం చేస్తారు. దాని ద్వారా పార్టీని మనం ముందుకు తీసుకుపోదాం. ఒక్కసారి ప్రతి ఒక్క నాయకుడు ఆలోచన చేయాలి. ఇలా ఒక రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడంటే ఆయా రాజకీయ సమీకరణ ద్వారా లేకపోతే రాజకీయ మీటింగ్ల ద్వారా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ప్రజలను చైతన్యవంతం చేసి సమావేశాలు నిర్వహించి సందేశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు గతంలో ఉండే. కానీ ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలి కాబట్టి నాయకుడు నేరుగా ఎవరైతే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులను ఆ నాయకులను కలిసి ఆ నాయకులను ప్రోత్సహించి దిశానిర్దేశం చేస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక పెను మార్పు అనే మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో చూసినట్టయితే ఒక కన్ను ప్రభుత్వం అయితే ఒక కన్ను పార్టీ, రెండు కళ్ళు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను సక్రమంగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామన్న ఉద్దేశంతోనే ఈ సంఘటన సృజాన్ అభియాన్ ద్వారా ఈ నిర్మాణాన్ని పార్టీ నిర్మాణాన్ని చేపట్టబడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కార్యకర్తలు ముందుండి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మాత్రం ప్రజలకు అందేలా పార్టీ ప్రభుత్వం రెండు సమన్వయం చేస్తూ నడపాలనే ముఖ్య ఉద్దేశంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అని మనతో పాటు డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునారెడ్డి తెలిపారు. కెమెరామెన్ సమేత శ్రీనివాస్ ఏనిస్ గద్దరాయుడు.